చూడండి కస్తూరి మేతి ఇలా మెంతాకుల్ని ఇలా ఎండబెట్టి ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకుంటే చికెన్ కూరలోకి పలావ్లోకి చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇట్లా రంగోలీ కూడా తీస్తాం. రంగోలీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా మెంతాకు ఒక రోజు 2 రోజులు ఎండలో పెట్టి మళ్ళీ అవి నీటిలో పెట్టి బాగా పొడి అయిపోతుందండి. పొడి అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని ఇట్లా జల్లెడ పెట్టుకుంటే కొంచెం కొంచెం వేసుకోవాలండి. కూరలకి, మసాలా కూరలకి కొంచెం ఒక అర స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కస్తూరి మేతి అని అంగడిలో అమ్ముతారు కదండి, వాళ్ళు ఆకలే అమ్ముతారు. నేను పొడి చేశానండి. పొడి చేస్తే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని ఇట్లా పొడి చేసినానండి. దీంట్లోకి నేను ఏం చేశానంటే కొత్తిమీర కూడా ఎండబెట్టి పొడి చేశానండి. దీంట్లోకి బాగుంటుంది టేస్ట్. కానీ కొత్తిమీర కూడా ఎండబెట్టి పొడి చేశానండి, దీంట్లో కలిపినానండి. కలిపి అట్లా చేశాను. ఎండలో పెడితే బాగుంటుంది, ఇది టేస్ట్గా ఉంటుంది అని ఇట్లా బాగా ఎండలో పెట్టాల. దీన్ని ఎండలో పెడితే ఇది పెట్టే అవసరం లేదండి, ఎండింది. నేను చూపించడానికి తెచ్చాను. ఇట్లా ఎండలో పెట్టి ఇట్లా కస్తూరి మేతి చేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా బాగా ఒక రోజు 2 రోజులు బాగా ఎండితే మళ్ళా నీటిలో పెట్టి మళ్ళీ పొడి చేసినాక ఎండలో పెట్టకూడదండి, టేస్ట్ ఉండలేదు. పొడి చేసిన తర్వాత నీళ్ళలోనే పెట్టుకోవాలి. ఒక రోజంతా నీటిలో పెట్టి మళ్ళీ ఒక బాటిల్లోకి వేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. బాటిల్లోకి వేసుకొని పెట్టుకొని కొంచెమే కూరలు చేసినప్పుడు, మసాలా కూరలు, పలావ్లోకి, చికెన్ కూరలోకి వేస్తే బాగుంటుందండి. ఇది టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చెట్లు చూడండి ఎంత బాగుంది. చూడండి గసగసాల చెట్టు, ఇవన్నీ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. పసుపు కొమ్మ చెట్టు చూడండి, ఎన్ని చెట్లైనా పెట్టుకోవచ్చు. ఎంత బాగా చూడు, మునగాకు చెట్టు, పరంగి చెట్టు అంతా చూడండి, ఎన్ని చెట్లైనా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి చెట్లు, బాగున్నాయి. ఎండ చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది. ఎండ బాగా పడుతూ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత అందమైన రోజు ఈరోజు. గుడ్ మార్నింగ్.